ఇంటి ఎదురుగానే కుంగిపోయి కొట్టుకుపోతున్న రోడ్డు ఆదుకోమని అధికారుల చుట్టూ 5-6 నెలలుగా తిరిగినా దక్కని న్యాయం. ఓ బడా సంస్థ కళ్ళెదురుగానే నిబంధనలను తుంగలో తొక్కుతూ భారీ నిర్మాణాల కోసం శరవేగంగా చేస్తున్న పనులు. చివరికి ఏం చేయలేక సొంతింటిని వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు కూకట్పల్లిలోని గౌతమీనగర్ వాసులు. నిర్మాణ సంస్థ నామమాత్రపు చర్యలకు శాశ్వత పరిష్కారం కోరుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి గౌతమీనగర్లో రోడ్డు కుంగింది. ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థ 37 అంతస్తుల టవర్స్ నిర్మాణం కోసం 100 అడుగుల లోతు సెల్లార్ తవ్వింది. జీహెచ్ఎంసీ పరిధిలో సెల్లార్ తవ్వకూడదనే నిబంధన ఉన్న నిర్మాణ సంస్థ అందుకు విరుద్ధంగా 100 అడుగుల మేర తవ్వింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చుట్టూ ఉన్న గోడ కూలిపోయింది. పక్కనే ఉన్న బిల్డింగులు కూడా కూలిపోతాయనే భయంతో కాలనీవాసులు ఇళ్లని ఖాళీ చేశారు. గత 5 నెలల నుంచి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఫీట్ల రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో ఆ లైన్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు కుంగిపోవడంతో కాలనీ డ్రైనేజ్ లైన్ ఆ రోడ్లోనే వెడుతుండడంతో పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. గత 5 నెలల్లో ఇప్పటికీ 4 సార్లు డ్రైనేజీ కోసం మరమ్మతులు చేశామని తెలిపారు. అయినా కానీ పక్కనే 100 అడుగుల మేర లోతుగా తవ్వి ఉండడంతో మట్టి సాంద్రతకు కొట్టుకుపోతోందని అంటున్నారు. నామమాత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కోరుతున్నారు. ఇప్పటికే పరిస్థితులు బాగోలేక సొంత ఇంటిని వదిలి అద్దెళ్లకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆ సంస్థ నిర్మాణం చేపట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. మా ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఓ మహిళ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తీసుకెళ్దామంటే ఇంటి నుంచి వెళ్లేందుకు దారి కూడా లేదని తెలిపారు. ఆ భయంతోనే ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లి రెంట్కుండాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. గత 5 నెలల నుంచి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కాలనీకి రోడ్ నెంబర్ 1కి బిసైడ్స్గా ప్రణీత్ హోమ్స్ మొదలుపెట్టారు కన్స్ట్రక్షన్స్కి. వాళ్ళ పర్మిషన్ లేకుండానే మొదలుపెట్టి లాస్ట్ 1 year నుంచి చేస్తున్నారు. అయితే మా గోడ కూలడం మొదలుపెట్టి దాదాపు 9 months అయింది. మేము గవర్నమెంట్ అఫీషియల్స్కి మీరు చూడొచ్చండి, అన్ని లెటర్స్ దాదాపు రెరా వాళ్ళకి, జేసీఎంసీకి, జేసీ కమిషనర్కి, సీసీపీకి, డీసీపీకి, ఈఈకి అందరికీ ఇచ్చామండి కాపీలు. ఎవరో స్టాంపులు వేసి అక్నాలజ్మెంట్ చేశారు కానీ దాని నుంచి పైసా ఎత్తు రెస్పాన్స్ లేదండి. తర్వాత ఇది ప్రస్తుతం మీరు డ్రైనేజ్ చూపించినట్టయితే విజువల్లో ఇది 4వసారి కూలిందండి. ఆ డ్రైనేజ్ లైన్ 8 జస్ట్ ఆఫ్టర్ ఆల్ 40 feet లైన్ డ్రైనేజ్ లైన్ వేయలేని వాళ్ళు 40 అంతస్తుల బిల్డింగ్ ఎలా కడతారని ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు. మేమే సమాధానం చెప్పి స్టేజ్లో లేము. మరి ఆ ఇంజనీర్స్కి ఏమో తేడా తెలియదు. డ్రైనేజ్ కట్టలేని వాళ్ళు 4వసారి కొలాప్స్ అయిపోయింది. డ్రైనేజీ వాళ్ళు కొలాప్స్ అయిపోయింది. జస్ట్ 100 అడుగుల పునాది రిటైన్ చేయలేని వాళ్ళు మరి 30 అంతస్తుల బిల్డింగ్ ఎలా చేస్తారని జనం అపోహపడుతున్నారు. ఇది మాకు ప్రణీత్తో మాకు సంబంధం లేదండి. మా రోడ్డు రిస్టోర్ చేసి మా డ్రైనేజీని పరిశుభ్రంగా నీట్గా ఇచ్చి మా రోడ్డు ఉపయోగకరంగా చేయాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఆ డ్రైనేజ్ లైన్ నడిచే పరిస్థితి లేదండి. ఆ గోడ రిటైనింగ్ కూడా అయ్యే పరిస్థితి లేదు. బిల్డింగ్ నిర్మాణానికి ముందు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టేస్తారని, అయితే ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకి పాల్పడుతుంటే అధికారులకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పెద్ద పెద్ద నిర్మాణాలు, సైడ్ వాల్స్ లేకుండా చేస్తుంటే మా ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుందో చెప్పాలంటూ అధికారుల్ని ప్రశ్నించారు. మీరు చూస్తున్నారు కదా, గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి జరుగుతుంది ఇది. అక్కడ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లేదు. దీని ప్రాబ్లం ఏంటి, టెక్నికల్గా ఏంటుంది ప్రాబ్లం అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి మనం అడుగుతున్నాం. మనం ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు కట్టారు ఇది డ్రైన్. ఇది 4వసారి. మేము ఆ లాస్ట్ జూన్ నుంచి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం కంటిన్యూషన్గా. అందరికీ చెప్తున్నాం, అందరు వస్తున్నారు, లోకల్ కార్పొరేటర్ వస్తున్నాడు, అందరూ ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు. కానీ దీని మీద ఎవరు చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. సజెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ రీకొలాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కమింగ్ ఒక 2-3 డేస్లో మీకు అక్కడ ఒక అడుగే మిగిలింది. ఇంకా ఆ అడుగు కూడా పడిపోతే మంజీరా లైన్ పడిపోతుంది. వెనకాల 11 kV లైన్ రన్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ పోల్ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు ఎవరి మీద ప్రణీత్ మీద కంప్లైంట్ లేదు, జిహెచ్ఎంసీ మీద కంప్లైంట్ లేదు, మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం అంతే. మేము కంప్లైంట్ చేస్తే లేదా మేము 1 రోజు 2 రోజులు చర్యలు కాదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇవన్నీ పేపర్స్ అన్నీ, ఈ డేట్స్ కానీ అన్నీ ఇప్పుడు మీకు రేరాకి ఇచ్చాము,
అందరికి ఇచ్చాం, డేట్ వైజ్ ఉన్నాయి, అన్ని ప్లాన్ చేసాము, అందరికీ ఉన్నాయండి. ఇగో డేట్లు చూడండి, సైన్లు చేస్తున్నాయి, అక్నాలజ్మెంట్లు ఉన్నాయి. ఏదో నామమాత్రంగా మట్టి కుంగకుండా నిర్మాణ సంస్థ పనులు చేపట్టి చేతులు దులుపుకున్నట్టు కనబడుతోంది. దాదాపు 100 అడుగుల లోతుగా సెల్లార్ తవ్వారు. మట్టి కుంగిపోకుండా మాత్రం ఆపేందుకు 10 అడుగుల లోపే టెంపరరీగా పనులు చేయడంతో దీంతో అవి కూడా మట్టితో పాటు కొట్టుకుపోయింది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.